హాయ్ మై డియర్ యూట్యూబ్ లవర్స్, ఈరోజు చౌకుట్కి ఎలా పెయింట్ చేయడమో నేర్చుకుందాం. ఓకేనా. ముందు చౌకుట్లు ఉన్న ఏమైనా ఇలాగ సిమెంట్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, ఎక్స్ట్రా పార్ట్స్ చౌకుట్కి అనుకుని ఉంటాయి కదా, మా సిమెంట్ వర్క్ చేసినప్పుడు అవి మనం నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, కొత్త వాళ్ళు అయితే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మర్చిపోకండి. పక్క అయితే కామెంట్ చేయండి, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేస్తా. క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఒకసారి పేపర్ కూడా కొట్టుకోవాలి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం గ్రేలపం ఎలా రెడీ చేయాలో నేర్చుకుందాం. మనం ఒక వుడ్ ప్రైమర్ 1 లీటర్ తీసుకుందాం. వుడ్ ప్రైమర్ 1 లీటర్లో ఒక మినిమం 50 ml వరకు టర్పంటైల్ వేసి క్లీన్ చేసుకుందాం. ఓకేనా. మంచిగా క్లీన్ చేసుకున్న డబ్బాని నేను కొంచెం పేస్ట్ ఉన్న తీసుకొచ్చాను అనమాట. దాని నుంచి క్లీన్ చేసుకుంటూ చూసినప్పుడు కొంచెం జాగ్రత్త ఫ్రెండ్స్. చూస్తారు కదా ఎలా గ్యాస్ బయటకు వస్తుందో, కొంచెం చూసుకొని క్లీన్ చేసుకోవాలి. ఓకే. దాని తర్వాత చార్కోల్, మీకు అందరికీ తెలిసి ఉంటుంది చార్కోల్ పౌడర్. దీనికి డల్లా పౌడర్ కూడా అంటారు చాలామంది. సో చార్కోల్ అన్న ఇస్తారు, డల్లా పౌడర్ అన్న ఇస్తారు. ఒక కేజీ డల్లా పౌడర్కి 1 లీటర్ వుడ్ ప్రైమర్ అయితే కంపల్సరీ కావాలి. ఓకేనా. ఈ రెండింటికి మనం ముందుగానే కలుపుకుందాం. ఇంకా వచ్చి గ్రేలపం, ఏషియన్ పెయింట్లో గ్రేలపం మీకు అందరికీ తెలిసే ఉంటుంది. గ్రేలపం అనేది ఇది ఎలా వాడుకోవాలంటే, మన డోర్స్ ఎక్కడ ఉన్నాయి, ఏ కండిషన్లో చూసుకోవాలి ఒకసారి. అవుట్ సైడ్ ఉందా లేకపోతే ఇన్సైడ్ ఉందా. ఇన్సైడ్ ఉందంటే మనం ఒక పావు వేసుకున్నా ఓకే. లేదు ఇంకొంచెం స్ట్రాంగ్ కావాలంటే ½ కిలో వరకు వేసుకోవచ్చు. లేదు మొత్తం బయట సైడ్ అనుకోండి, మొత్తం ఎండ దాని మీద పడుతుందంటే మనం డైరెక్ట్ అలాగే ఎక్కించుకున్నా మంచిది. ఇంకా సో ఇది మాది ఇన్సైడ్ కాబట్టి నేనైతే ఒక ½ కిలో వరకు వేస్తున్నా. ఎందుకంటే ఇది రెంటెడ్ రూమ్ కాబట్టి కొంచెం వాటర్ ఫుడ్ అంతా యూజ్ చేస్తూ ఉంటారు. సో అందుకని నేను ఒక ½ కిలో వరకు ఓకే వేసుకున్నా. అంటే కేజీ డల్ల పౌడరు, వుడ్ ప్రైమర్ 1 లీటర్, దాంట్లో ½ కిలో వచ్చేసి మనం గ్రేలపం. ఈ మూడింటికి మనం మంచిగా మిక్స్ చేసుకుందాం ఒకసారి. టచ్ బ్లేడ్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ టైప్ టచ్ బ్లేడ్ వాడుకుంటే మంచిది. లేకపోతే మీరు కొంచెం పెద్దది వాడుకున్నా ఇక బెస్ట్. ఇప్పుడు దీనికి కొంచెం టర్పంటైల్ వేసుకొని అంతే గట్టిగా మిక్స్ చేసుకుందాం. మొత్తం మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత మనకి థిక్నెస్ రావాలన్నమాట. ఈ థిక్నెస్ వచ్చిందనుకోండి చాలు, మనకి మంచిగా నీట్గా వస్తుంది. మరి ఎక్కువ టైట్ అయినా బాగుండదు, మరి ఎక్కువ లూజ్ అయినా మనం చేయి మొత్తం అయిపోద్ది. టైట్ అయినా మనకి ఫినిషింగ్ సరిగా రాదు. మీడియంలో ఉంచుకుంటే మంచిది. తర్వాత మనం చిన్న పట్టితో ఇలా మొత్తం వేసుకోవాలి డోర్స్ మొత్తం అనమాట. ఏదైనా హోల్స్ ఉన్నా ఏదైనా చూసుకోవాలి ముందే. మొత్తం ఫినిషింగ్ ఇచ్చేయాలి ఫ్రెండ్స్. ఓకేనా. ఎంత నీట్గా ఉంటే మనం పేపర్ కొట్టినప్పుడు అంత బాగుంటుంది. మనం ఎంత గలీజ్గా పెట్టామనుకోండి, పేపర్ కొట్టినప్పుడు అంత కష్టం ఉంటుంది మనకి కూడా. అందుకని మనం పెట్టే ముందు కొంచెం చూసుకొని అన్నీ చౌకట్లన్నీ పెట్టుకోవాలి. ఇది మాత్రం కొంచెం వర్క్ డిలే అయింది ఫ్రెండ్స్ మాది. దానివల్ల డోర్ అన్నీ ఫిక్స్ చేస్తారు. లేకపోతే డోర్ పెట్టకుండా ముందు పెడితేనే మంచిది. ఇంకా దాని తర్వాత మనకు 120 నెంబర్ పేపర్ చూపిస్తే కొంచెం చూడండి. 120 పేపర్తో మన డోర్ మొత్తం మంచిగా పేపర్ కొట్టుకోవాలి. మొత్తం పేపర్ వర్క్ అయిపోయింది అనుకోండి, దాని తర్వాత అప్కోలైట్
మీకు తెలిసిందే ఎనామిల్. ఇది తీసుకున్నాము బ్రౌన్ కలర్. ఓకేనా, బ్రౌన్ కలర్ కొంచెం బాగుంటుంది లుక్, ఎందుకంటే బాడీ లైట్ కలర్ ఉంది కాబట్టి కొంచెం బ్రౌన్ అయితే బాగుంటుందని బ్రౌన్ కలర్ తీసుకున్నాం మేము. మంచిగా మనం బ్రష్తో రోలర్తో యూజ్ చేసుకొని ఫస్ట్ కూడా అయితే వేసేస్తున్నాం. ఇప్పుడు ఒక 4 అవర్స్ డ్రై అయిన తర్వాత మళ్ళీ సెకండ్ కూడా మేము స్టార్ట్ చేస్తాం. సారీ ఫ్రెండ్స్, నేను సెకండ్ కూడా వీడియో తీయలేకపోయాను. ఇది చూడండి, ఫైనల్ అయిపోయింది. ఇది మేము కింద ఎల్లో కూడా వేసుకున్నాము, అంటే అప్పుడు మర్చిపోయాడు వీడియో తీయడం నేను. ఇలా మనం ఎల్లో కూడా 2 కోట్స్ వేసుకోవాలి. ఇప్పుడు చూస్తున్నా కదా ఫ్రెండ్స్, ఎంత నీట్గా మంచిగా ఉందో చౌకోట్స్ అన్నీ. దీనివల్ల మనం 2 టైప్స్ బెనిఫిట్ కూడా ఉంది. చౌకోట్ నీట్గా ఉంటుంది, ఇంకా ఫినిష్ కూడా బాగానే ఉంటుంది. నార్మల్ ఆర్డినరీ పెయింట్ వేసే బదులు కొంచెం గ్రెలైప్ యూజ్ చేస్తే మంచిది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.